సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నేడు దినమందు నీ వాక్యమును ధ్యానించుకొనుట కొరకు నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని నడిపింపజేసిన తండ్రి, నీ విలువైన శ్రేష్టమైన నీ సన్నిధిని మా చెంత నుంచి ఈ సమయమందు నీ బిడలైన వారికి కావలసిన ప్రతి ఈవులను నీవు అనుగ్రహింపజేసి బలపరచండి. నీ యొక్క వాక్యము ద్వారా మమ్మలను, మాలో ఉన్న విశ్వాసమును స్థిరపరిచి బలపరిచి నీ హస్తములో ఉన్నటువంటి అద్భుత కార్యమును మేము పొందుకొనగలిగే ధన్యత మా జీవితములలో మేము అందుకొనగలిగే ధన్యత మాకు దయచేయండి. హృదయ పరిశీలకుడు నీవై ఉన్నావు గనుక మా హృదయాంతరంగములలో ఏ అంశములతో, ఏ కోరికలతో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నామో మా యొక్క హృదయ వేదనను తీసివేసి హృదయములో నుండి మేము చేయు ప్రార్థనలు అందుకొనమని మా కొరకు హృదయ పరిశీలకుడిగా మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన స్వాస్థలారా, దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము మన హృదయ కోరికలను దేవుడు సిద్ధింపజేసి ఆయన మహిమ రాజ్యమునకు మనల్ని ఆయుధపరచునుగాక, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో నేడు దినమందు ఓ చక్కనటువంటి మాటను మనము ధ్యానము చేసుకొని చూన్నాం. అదేదనగా హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ దినమున ఉదయకాలమందు మరి మన యొక్క గ్రూపులలో ఇదే వాక్యాన్ని నేను మరి పోస్ట్ చేసి ఉన్నాను. మన హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ దినమున ఏ అంశములతో మనం వచ్చి ఉన్నామో ప్రతి అంశమును ఆయన పారజూచి మన యొక్క కార్యములను పరిశీలించి నెరవేర్పును అనుగ్రహించేవాడు మన దేవుడు. గనుక ఆయన పైభాగమును లేక మరి పైనున్నటువంటి స్థితిని చూడడు కానీ మన అంతరంగం యొక్క స్థితిని చూచేవాడై ఉన్నాడు. పెదవుల ప్రార్థన దేవుడు వినడు కానీ నీ అంతరంగములో నుండి నీ హృదయ ప్రార్థన దేవుడు వినేవాడై ఉన్నాడు. నేడు దినమందు మనలను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. తద్వారా దేవుడు తన యొక్క ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. మరి దావీదు అంటున్నాడు 139వ దావీదు కీర్తనలో 3వ వచనములో ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలండి. గనుక ఆయన మన యొక్క జీవితమును సమస్తమును ఆయన పరిశీలించే దేవుడై ఉన్నాడు. ప్రభు శిష్యులలో మరి ప్రధానుడైనటువంటి పేతురు మరి పరిశీలించి పేతురు యొక్క జీవితమును మరి దుడుకుతనము కలిగినటువంటి పేతురును బండగా స్థిరపరిచిన వాడు ప్రభు. గనుక ఈ దినమన మనము కూడా మన యొక్క హృదయాంతరంగములను
దేవుడు పరిశీలించేవాడై ఉన్నాడు గనుక మనము కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని అంతరంగమునకు ఇష్టలమై ఉండవలసిన వారమై ఉన్నాము గనుక మనము కూడా దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము మనము శ్రద్ధ కలిగి వింటే దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. దేవుని వాక్యము ఎవరైతే అశ్రద్ధగా వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పరిశీలించకుండా గ్రహింపకుంటారో వారి జీవితంలో మరి ఏ కార్యము జరగదు. గనుక మరి బైబిల్ గ్రంథంలో పేతురు దుడుగు స్వభావం కలిగిన వాడైనప్పటికీ పేతురును దేవుడు స్థిరపరిచి బలపరిచాడు. మరి పేతురు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఎందుకు వచ్చిందంట? ఏమండి, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44వ వచనంలో మనం చదువుకుంటే ఆ పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. చాలండి, ఇక్కడ కనిపెట్టిన వారి మీద దిగిందా లేదా బోధ వింటున్న వారి మీద దిగిందా? ఏమండి, కనిపెట్టిన వారి మీద కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క బోధను మరి వింటున్న వారిపైన ఎందుకు వచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది. బోధ శ్రద్ధగా వింటే పరిశుద్ధాత్మ దిగి వచ్చును అన్నారు. గనుక ఈ దినమన దేవుని యొక్క కార్యములు ఎంతో అద్భుతకరములు, ఆశ్చర్యకరములు. గనుక ఈ దినమన దేవుని యొక్క నెరవేర్పు మన జీవితంలో పొందుకోవాలి అంటే దేవుని వాక్యం ఎలా వినాలంట? శ్రద్ధ కలిగి వినాలి. గనుక ఇతరుల వలె కాక దేవుని సన్నిధిలో మనం శ్రద్ధ కలిగి వినాలి. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో మనము చూస్తే, కొందరు మానుకొనుచున్నట్లుగా ఆ సమాజముగా కూడుకొనక మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ యొక్క సమయం సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రవచించుటకును ఆ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన మరి కొందరు మానుకొనుచున్నట్లుగా, గనుక లోకములో చాలామంది దేవుని వాక్యమును వినుటకు ఇష్టపడడం లేదు. నేటి దినాన్న అనేకమైన లోక సంబంధమైన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యమును వినుటకు ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున లోక సంబంధమైనవి ఇదిగో మనకు అక్కర్లేదు, కానీ కొందరు మానుకొనుచున్నట్లుగా అని వ్రాస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క వాక్యము మన హృదయ తలుపులను తెరిచేదై ఉన్నది. గనుక నదీ తీరమున మరి పౌలు గారు బోధించుచుండగా లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. గనుక ఈ దినమున మన జీవితంలో నేడు మన హృదయాలను తెరవడా? బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ దినమున దేవుని వాక్యము ప్రతి అంతరంగమును తెరిచివేసేదై ఉన్నది, కానీ దేవుని వాక్యమును వినాలనే ఆశ కలిగిన వారమై ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యానుగుణమైనటువంటి జీవితము మనము కలిగిన వారమై ఉండాలి. వాక్య సంబంధమైన వాటి వైపుకు మనము చూడవలసిన వారమై ఉన్నాము. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ దినమున దేవుని యొక్క హృదయ తలంపులను ఎరిగినటువంటి మరి దేవుడు మనకు ఏ అంశములతో మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినామో ప్రతి ఒక్క అంశమును ఆయన పారుజూచేవాడై ఉన్నాడు. గనుక బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇదిగో లూదియా అనే దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ముచు ఇదిగో మరి దేవుని యొక్క పౌలు చెప్పినటువంటి మాటలు ఎంతంట ఏముంచిందంట? లక్ష్యముంచినది. ఆమె దేవుని మాటల కొరకు తన హృదయమును
తెరుచుకొని ఉన్నది. దేవుని యందు లక్ష్యముంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. గనుక మరి అయ్యగారు అన్నారు, నీ మనసు దేవుని మీద కేంద్రీకరిస్తే, మనోనిదానము కుదిరితేనంటే వెంటనే నీవు స్వస్థపడతావు. ఎలాంటి బలహీనతతో వచ్చినా, ఎలాంటి రోగముతో వచ్చినా, ఎలాంటి స్థితిలో నుండి వచ్చినా నీవు దేవుని తట్టుకుని హృదయాన్ని త్రిప్పుకొని మనోనిదానము కుదిరినప్పుడు దేవుడు ఆ క్షణంలోనే దేవుడు నిన్ను ముట్టి బాగుపరిచేవాడై ఉన్నాడు. గనుక నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. గనుక ఈ దినమున మనము దేవుని యందు హృదయమును కేంద్రీకరించవలసిన వారమని ఉన్నాము. ఈ దినమున మరి చాలామంది హృదయాలు కొన్ని లోకము తట్టుకు త్రిప్పబడ్డాయి, కొన్ని లోకములో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచిస్తున్నాయి, మరికొన్ని ఇదిగో లోక సంబంధమైనటువంటి మందస్థితి కలిగిన వారై ఉన్నారు. మరి అనురాగు అయ్య గారు వాక్యం చెప్తూ, కొన్ని హృదయాలంట బోర్లించిన గిన్నె వలె ఉన్నాయి. ఎన్ని నీళ్ళు వేస్తే ఎన్ని నీళ్ళు వెళ్తాయి గిన్నెలోనికి? ఏమండి, ఎంత దార క్రింద పెట్టినా దానిలో ఒక్క చుక్క కూడా వెళ్ళదు. ఎందుకంటే వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంట? బోర్లించి ఉన్నాయి. గనుక మరొక హృదయాలే ఇదిగో త్రెప్పబడి ఉన్నాయి, కానీ ఆ యొక్క మరి పాత్ర గంట చిల్లుంది. గనుక బోర్లించిన పాత్రకి ఏముంది? ఏమండి, ఎన్ని నీళ్ళు పట్టుకుంటే ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఏమండి, ఎన్ని నీళ్ళు పట్టుకున్నా ఆ రంధ్రములో నుండి జారిపోతాయి. అలాగే దేవుని వాక్యములో వింటున్న మనము అవిశ్వాసం అనే చిల్లు ఉన్నప్పుడు, అపనమ్మకం అనే చిల్లు ఉన్నప్పుడు నీవు ఎంత దేవుని వాక్యం విన్నా నీలో ఒక్క ముక్క కూడా నిలవబడదు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉండాలి. మరొక కొన్ని హృదయాలంట మూతి కట్టిన సంచి వలె ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఏమండి, మరి ఎన్ని వెళ్తాయి లోపలికి? ఏమంటే మూతి కట్టినటువంటి వాటిలో నుండి లోపలికి ఏమి వెళ్ళవు. అలాగే మన హృదయము దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఇంకా లోకమనే రాట కట్టబడి ఉన్నదేమో, పాపమనే త్రాడుతో కట్టుకొని ఉన్నామేమో, లోక సంబంధమైన వాటి వైపుకే మనమే చూస్తున్నామేమో. ఈ దినమన నీ యొక్క హృదయం ఎలా ఉండాలంటే దేవుని కొరకు తెరవబడిన పాత్ర వలె ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం నింపుకొని ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము అనగా దేవుడు నీ హృదయమును ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగములలో ఉన్న ప్రతీదీ పరిశీలించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నా హృదయ పరిశీలకుడు ఎవరో? దేవుడే. ఈ దినమన ఇదిగో మన అందరి యొక్క హృదయమును చూచేవాడు, మనలను బాగుపరిచేవాడు ఆయనే. గనుక దేవుని బిడ్డలారా, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. ఈ దినమన మనం చేసే ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి చర్య ఇదిగో ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. గనుక మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, నా హృదయంలో ఉన్నది ఎవ్వరికి తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, నీ హృదయ కాఠిన్యము కూడా దేవునికి తెలుసు. నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, మరి కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య ద్వేషములు, అసూయ పగలు, ఇవన్నీ నీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడెవరంట? నీ దేవుడు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త సుమా. ఈ దినమున నీవు పైన ఎన్ని ప్రార్థనలు చేసినా అవి నెరవేరవు. నీ హృదయం ఎలా ఉండాలి? ఏమంటే పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయమే దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మీ హృదయములను దేవుని వైపు కేంద్రీకరించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఇదిగో మొదటి రాజుల గ్రంథములో 18వ అధ్యాయములో అక్కడ ఒక చరిత్ర కనపడుతుంది. ఎవరనగా ఏలియా ప్రార్థిస్తుంటే
యెహోవా అగ్ని దిగి వచ్చి కట్టెల మీద ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును, తర్వాత కట్టెలను, తర్వాత ఆ యొక్క రాళ్లను, కందకమందున్న నీటిని ఇదిగో ఆరిపోజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శక్తి కలిగినటువంటి వాడు ప్రార్థించటం వలన దేవుని శక్తి తెలియజేయబడుతుంది. ప్రార్థించడం వల్ల మనకేం తెలుస్తుంది? దేవుని శక్తి. గనుక నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటే అంత బలమైన కార్యాలు నీవు కన్నులారా చూడగలవు. గనుక దేవుని బిడ్డలారా, ఏలియాకు ఎంత విశ్వాసము కలిగిన వాడు అంటే, ఇదిగో బయలు ప్రవక్తలు అంటున్నాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మీ దేవుడు మరి ప్రార్థిస్తున్నారు కదా, ఇదిగో ప్రార్థించండి అని చెప్పినప్పుడు వారు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనలు ఏమండి దేవునికి సన్నిధిలోనికి చేరలేదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున వారి యొక్క నమ్మిక దేని మీద ఉన్నదంటే వ్యర్థమైన వాటి మీద ఉన్నది. ఈ దినమున మన నమ్మిక ఎవరై ఉన్నారు? ప్రభు అయి ఉన్నారు. గనుక ఏలియా ఎంత నమ్మిక కలిగిన వాడంటే, ఇదిగో పిలిచాడు, పనివారిని పిలిచాడు, నేళ్లతో తడపమన్నాడు. ఎంతగా తడపమన్నాడు? ఏమంటే కింద కందకమంతా నేలతో నిండిపోయిందంట. ఇప్పుడు ప్రార్థన చేశాడు. నేనంటాను పైనుండి అగ్ని దిగి వచ్చింది. నేనంటాను ఆ కింద ఉన్నటువంటి నీళ్లు కూడా ఆరిపోవాలంటే ఎంత అగ్ని రావాలి? ఏమండి లావా అంటారు, అది నీటిలో కూడా కాల్చుకుంటూ వెళుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి ఈ యొక్క ఏలియా యొక్క ప్రార్థన ఆకాశములో నుండి యెహోవా అగ్ని దిగి వచ్చి దహింపజేస్తుంది. నేనంటాను ప్రార్థనకు నెరవేర్పు చూసారా లేదా? ఏమండి మరి నేనంటాను ఈ దినమున నీ ప్రార్థనకు నీవు నెరవేర్పు చూస్తున్నావా? ఏమండి అయ్యో చూడటం లేదా? ఇక్కడ నిలబడి ఏం చెప్తున్నారు? సాక్ష్యములు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు అద్భుతకరమైనటువంటివి. కనుక ఎన్నో సాక్ష్యాలు మనం ఇక్కడ విని ఉన్నాము. గనుక దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఎవరిని వట్టి చేతులతో పంపవాలేదు. దేవుడు ప్రతి వారికి మేలు చేసేవాడై ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారిని వ్రాయబడి ఉంది. గనుక ఆయన అపకారికి కాదు, అపకారికి ఉపకారే, ఉపకారికి ఉపకారే. గనుక ఆయన తన సన్నిధిలో అద్భుత కార్యములు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము నువ్వు చూడగలుగుతున్నావా దేవుని శక్తి? ఈ దినమున అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలే కాదు, అక్కడ ఉన్న వారందరూ దేవుని యొక్క శక్తిని చూచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఎంత శక్తి ఉంది? ఏమండి ఆకాశంలో నుండి అగ్ని దించే శక్తి ఉన్నది. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో సూర్యచంద్రులారా, మీరు గిబియోనులోను అయ్యాలోయలోను నిలవమనగానే వాటి యొక్క గమనమును మార్చుకుని అక్కడే నిలవబడిపోయినవి. మరి యుద్ధము ముగిసే వరకు ఏం చేయబడలేదంట. ఏమంటే నేనంటాను ప్రార్థనకే సృష్టిని శాసించగలిగే శక్తి ఉంటే నీలో ఉన్నటువంటి చిన్న చిన్న అవసరతలు దేవుడు తీర్చడా? దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవునిని నీవు నమ్మి విశ్వసించి ప్రార్థించవలసిన వారవై ఉన్నావు. ప్రార్థనా శక్తిని నీవు కలిగిన వారవై ఉండాలి. గనుక నీ ప్రార్థన దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన? ఏమండి మనం చేసే ప్రార్థన ఎవరు వింటం లేదని మన ఇష్టానుసారంగా మనం చేసుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎవరు వింటున్నారు? ఏమండి నేను అంటాను మామూలుగా చేసుకునే ప్రార్థన ఎలా పడితే అలా చేసేసుకుంటారు. అదే ప్రార్థన చేయమని ఇక్కడ రమ్మంటే ఎన్ని వాగ్దానాలు వస్తాయో, ఎంత ఘనముగా ప్రార్థన చేస్తామో తప్పుగా అనుకోద్దే. గనుక మరి మన ప్రార్థన ఇక్కడ రాగానే మారిపోద్ది. నేనంటాను ప్రజల ముందు మారిపోయేది కాదు, దేవుని ఎదుట నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసముతో నీవు ప్రార్థించాలి. వాగ్దానాలు ఎత్తి దేవుని సన్నిధిలో కన్నీటితో నీవు ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఏ రీతిగా ఉన్నది?
నీ ప్రార్థనను బట్టి దేవుని కార్యము జరుగుతుంది. గనుక నీవు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన దేవుడు చక్కని నెరవేర్పునిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుని శక్తి తెలియబడింది. ఈ దినమున అపవాది చేత బంధింపబడుతున్న వారులారా, శోధనలో ఉన్న వారులారా, వేదనలో ఉన్నటువంటి వారులారా, ఈ దినమున నీవే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుని శక్తిని పొందుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నేనంటాను, ఒక ప్రవక్త మాట విని, యెహోషువ మాట విని దేవుడే సూర్యచంద్రులు ఆపివేశాడు. ఒక ప్రవక్త మాట విని ఆకాశంలో నుండి అగ్నిని కురిపించాడు. ఒక ప్రవక్త మాట విని, లేక ప్రవక్త ప్రార్థన విని వర్షమైనను మంచైనను కురిపించలేదు. ప్రవక్త 7 మార్లు ప్రార్థన చేయగా దేవుడు అరచేంత మేఘమును విస్తారమైన వర్షమును కురిపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటిగా ప్రార్థనా శక్తి కావలసినది ఉన్నది. రెండవదిగా మనం చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనములో మనం చదువుకుంటే, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసినప్పుడు, ప్రజలు ఆర్భాటముగా కేకలు వేస్తే ఏం కూలిపోయిందంట? ప్రాకారము కూలిపోయినది. నేనంటాను, దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో కేక వేయాలి. నేనంటాను, మరి గట్టిగా కేకలు వేయడం కాదు, నీ హృదయ కేక ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. గనుక దేవుని బిడ్డలారా, వారే దేవునిని స్తుతింపగా ఏం కూలాయంట? ప్రాకారములు కూలాయి. ప్రజలు ఆర్భాటముతో దేవునిని స్తుతిస్తుంటే ప్రాకారాలు కూలాయి. ఈ దినమైన మనకు కూడా బోల్డెని ప్రాకారాలు ఉన్నాయి. మనకు కూడా బోల్డెని ప్రాకారాలు ఉన్నాయి. అపవాది కట్టినటువంటి ప్రాకారాలు, అపవాది కట్టినటువంటి గోడలు గనుక మన చుట్టూ ఉన్నాయి. ఈ దినమున సాతాను కట్టిన గోడలు కూలాలి అంటే దైవ సన్నిధిలో నీవే ప్రార్థననే కేక, స్తుతనే కేక ఖచ్చితంగా వేయవలసినదే. గనుక నీ గోడలు కూలాలన్నా, నీ యొక్క అపవాది కట్టిన కోటలు కూల్చబడాలి అన్నా, నీ హృదయంలో నేనేం రావాలంట? స్తుతి ప్రార్థన రావాలి. నీ హృదయంలో స్తుతి ప్రార్థన వలన నీ కలిగినటువంటి శ్రమలు, నీ కలిగినటువంటి చిక్కులు, నీ కలిగినటువంటి బంధకములు, నీ కలిగినటువంటి రోగములు, నీ కలిగినటువంటి అవస్థలు ఇవన్నీ ఏమవుతాయంట? కూల్చివేయబడతాయి. దేవుని బిడ్డలారా, ఈ దినమన ఇదిగో ఎరుకు అనగా శబ్దమైన ప్రాంతము. దేవుని బిడ్డలారా, ఈ లోకమనే శబ్దమైన ప్రాంతంలో ఉన్నటువంటి వారులారా, ఈ దినమన దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే ఆశీర్వదింపడతావు? ఏమండి? దేవుని సన్నిధిలో. గనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎరుకు అనగా శబ్దమైనది, యెరూషలేము అనగా ఆశీర్వాదకరమైన పట్టణము. మనకు ఆ సంవత్సరములు ఇదే రోజుల్లో మేము యెరూషలేములో ఉన్నాం. గనుక దేవుని బిడ్డలారా, నేడు దినమందు ఆశీర్వదింపబడిన వారమో మనం ఎవరమో? ఎవరి దేవుని పిల్లలే. ఎలాంటి వారంట? ఆశీర్వదింపబడిన వారు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన జీవితముగా మార్చివేయాలి అంటే నీ హృదయము దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? స్తుతించాలి. కనుక స్తుతి కేక వేయవలసిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో దేవదూతల స్తుతి కనపడుతున్నది. 3వ వచనములో మనం చదువుకుంటే ఇదిగో మరి ముమ్మారు దేవునిని వారు స్తుతిస్తూ ఉన్నారు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చాలండి. ఈ దినమన గాన ప్రతిగానములతో దేవుని వారు ఏం చేస్తున్నారంట? స్తుతి చేస్తున్నారు. వారు స్తుతిస్తుంటే పరలోకపు గడప కమ్ముల పునాదులు కదిలిపోయాయి. దేవుని బిడ్డలారా, నేనంటాను, ప్రార్థన గొప్పదా? స్తుతి గొప్పదా?
ఏమన్నా ప్రార్థన కన్నా స్తుతే గొప్పది. నామకార్థ మరి విశ్వాసులైనటువంటి వారు నామకార్థమైన ప్రార్థనే చేస్తారు, కానీ మొండి విశ్వాసులైన వారు దేవుని స్తుతి ప్రార్థన చేసేవారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయ్యగారు అన్నారు స్తుతి స్థితిని మార్చివేస్తుంది. దేవుని బిడ్డలారా, జబ్బులో ఉన్నప్పుడు ప్రభువా నా జబ్బు తీసివేస్తున్నందుకు స్తోత్రం అంటే వెంటనే నీకు స్వస్థత కలుగుతుంది. ఎలా అనాలి? నా జబ్బును నీవు తీసివేశావు, నా రుణభారములు నీవు తీసివేశావు, నా ఇబ్బందులు నీవు తీసివేశావు, ఈ దినమున నా జీవితంలో నీవు నాకు విడుదలనిచ్చావని ఎవరైతే విశ్వాస హృదయముతో అంటారో వారికి ఏం కలుగుతుందంట? ప్రతి వాటి నుండి విమోచన దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ దినమున మరి దేవునిని స్తోత్రము చేయుట, మరి ఈ దినమున మరి దేవుని సన్నిధిలోకి మనం ఎందుకు వచ్చామంటే దేవునిని స్తుతించడానికి వచ్చి ఉన్నాము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవునిని స్తుతించాలి. ప్రార్థనా శక్తి ఎంత గొప్పదో స్తుతి కలిగినటువంటి శక్తి అంతకంటే గొప్పది. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోకి వచ్చిన వారులారా దేవుని స్తుతి రండి అని కీర్తన రాశారు అయ్యగారు. గనుక దేవుని బిడ్డలారా, మనం స్తుతించగలుగుతున్నామా దేవునిని? వ్యర్థమైనటువంటి మనుషులను ప్రస్తుతిస్తున్నాము, కానీ దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినప్పుడు నీవు స్తుతించగలుగుతున్నావా? లోకంలో ఒక చిన్న ఉపకారం ఎవరైనా చేస్తే వారి మేలు మీరు జీవితాంతం గుర్తుంచుకుంటారు. మరి నేనంటాను, దేవుడు చేసిన ఉపకారమో, దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు. కంటికి కనపడేవి కొన్ని అయితే కంటికి కనపడనివి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఒకటి ప్రార్థన చేయుట, రెండవది స్తుతించుట, మూడవదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు ఏం పాడుతున్నారంట? కీర్తనలు పాడుతున్నారు. మరి వారు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎందుకు వేశారు? దెయ్యం ఎలగొట్టినందున వారిని జతగొట్టి ఎక్కడ వేశారంట? ఖైదీలో వేశారు. చెరసాలలో మరి వారు దెబ్బలు తినినప్పటికీ వారు ఏం చేస్తున్నారంట? ఏమంటే ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. అయ్యగారు అన్నారు, రోగం వస్తే రాగం తీయమన్నారు. శ్రమలలో పాటలు పాడుకోవాలి, అప్పుడే ధైర్యము మనకు కలుగుతుంది అన్నారు అయ్యగారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున పాటలు పాడుచు దేవునిని స్తుతిస్తుండగా అప్పుడు చెరసాల తలుపులు ఏం చేయబడ్డాయంట? తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. నేనంటాను, దేవునిని కీర్తిస్తూ ఉన్నారు వారు. గనుక భూకంపము కలిగింది. చెరసాల పునాదులు సైతము కదిలిపోయినవి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నవి. అందరి బంధకములు ఊడిపోయాయి. నేనంటాను, మరి భూకంపం కలిగినప్పుడు పునాదులు కదులుట మరి యాదృచ్ఛికమే, కానీ వారి బంధకాలు ఊడిపోవుట ఏమంటే ఇది ఎవరి శక్తి కావాలి? ఏమంటే దేవుని శక్తి కావాలి. గనుక వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థించారు. చెరసాలలో పడినప్పుడు కూడా చాలామంది సౌఖ్యములో కొంత ప్రార్థన చేస్తారు, శ్రమల్లో కొంత ప్రార్థన చేస్తారు. ప్రార్థన మారిపోతూ ఉంటుంది. కానీ దేవునిని కీర్తించడం అనేది మారకూడదు. గనుక ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నీ క్రియలు దేవునికి మహిమ తెచ్చేవై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునికి కీర్తి కలిగే రీతిగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. గనుక దేవుని బిడ్డలారా, వారు కనిపెడుచుండగా కార్యము జరిగినది. సువార్తకు వెళుతుండగా కార్యము జరిగినది.
దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారలారా, ఈ దినమన దేవుడు మనలను చూచేవాడై ఉన్నాడు. ఈ దినమన మన బంధకములన్నీ విడిపోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండవది కీర్తించాలి. గనుక పౌలు శీలలు ఏం చేశారంటే అదే చేశారు. ఈ దినమన ఎన్ని బంధకాలతో వచ్చారు? శ్రమలనే బంధకములు, రుణాలనే బంధకములు, కోర్టు వ్యాజ్యములనే బంధకములు, లోకములో ఉన్నటువంటి మరి అనేక అక్కర్లనే బంధకములు, ఎలాగున ఎన్నో బంధకాలతో వచ్చిన వారులారా, మన బంధకములలో నుండి ఏం చేయబడాలంట? విడిపింపబడాలి. దేవుడు మనలను విమోచించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలిగిన వాడు. క్రైస్తవులను సౌలే చంపడానికి వెళుతుంటే దమస్కు గేటు దగ్గర ఇదిగో సౌలుని ఎవరు ఎదుర్కొన్నారంటే ప్రభు ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే ప్రభుని చూచారో అక్కడ అద్భుతము జరిగినది. సౌలును పౌలుగా మార్చివేశాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీ జీవితమును మార్చలేడా ప్రభు? ఏమండి, తప్పక మార్చేవాడై ఉన్నాడు. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. గనుక దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ దినమున నీ జీవితమును మార్చేవాడై ఉన్నాడు. నీ బాధాకరమైన బ్రతుకును మార్చేవాడై ఉన్నాడు. ఈ దినమున నిరాశలో మరి ఉన్నటువంటి వారులారా, వేదనలో ఉన్నటువంటి వారులారా, ఈ దినమున నీ జీవితమును అద్భుత రీతిగా మార్చివేసేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మన జీవితం మారాలంటే 3 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి? మొదటిది నమ్ముట. ఎవరికంటే? లోకము కంటే, నీకున్నటువంటి బంధువుల కంటే, నీ బిడ్డల కంటే, చివరకు నీకన్నా ఎక్కువగా ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. కనుక చాలామంది జీవితాలలో నమ్మకము లేనందువలన దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైనవి పోగొట్టుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినం మన శ్రేష్టమైన స్థితిని మనం పొందుకోవాలి అంటే నీ నమ్మిక ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. గనుక రెండవదిగా ప్రార్థించాలి. ఒకటి నమ్మాలి, ప్రార్థించాలి. గనుక వీటిలో ఏది కొదువు రాకూడదు. మూడవదిగా కార్యము జరుగునని స్తుతించాలి, జరిగినదని స్తుతించాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ కార్యాలే దేవుని నమ్మని వారికి అర్థం కాదు. దేవాలయంలోనికి రాని వారికి అర్థం కాదు. దేవుని సన్నిధిలో లేని వారికి అర్థం కాదు. గనుక దేవునిని అడగాలి కానీ మనుష్యులు ఎదురుకు చేయి చాపకూడదు. దేవుడు మనలను భిక్షగాల్లా చేయలేదు. దేవుడు లోకము ఎదుట చేయి చాచేవారిగా మనలను చేయలేదు. గనుక దేవుని నమ్మి మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఈ దినమున మనం ఏది అడిగినా ఎవరిస్తారంట? ఏమంటే మన ప్రభువే, మన దేవుడే. నీవు ఏవడిగినా వానికి ఇచ్చివేతును. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఏమీ లేనప్పుడు లోకం వైపుకి చేయి చాపడం కాదు కానీ ఈ పాట పాడుకోమన్నారు. ఏ పాట? నాకేమి కొదువా నాదుడుండ. గనుక ఈ దినమున మన ప్రభు మనకుండగా ఇతరుల సహాయం మనకెందుకు? దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇదిగో మనకు అన్నీ ఉండగా ప్రక్కవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అప్పు అడుగుతామా? ఏమండి, మనకు సమృద్ధిగా ఉంది. ప్రక్కవారి దగ్గరికి మనం వెళ్ళవలసిన పని లేదు. ఈ దినమున వేరే పొలములలో చూచే పని మనకు లేదు. ఇతరుల వైపుకు చూచే పని మనకు లేదు. ఇతర విశ్వాసాల వైపుకు చూచే పని మనకు లేదు. గనుక మరి బోయేజు అంటున్నాడు బ్రూతుతో, ఇదిగో నీవు ఇతర పొలాల వైపుకు నువ్వు చూడవద్దు, అవి ఎంత మంచివైనా నీవు చూడవద్దు. ఎక్కడ ఉండాలంట? ఏమంటే బోయేజు పాదముల దగ్గర. ఈ దినమున ప్రభు పాదముల దగ్గర నీవు ఉన్నప్పుడు ఆయన ఇవ్వనదంటే ఏది లేదు. చాలామంది అక్కడికి పరుగులు ఎడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా,
సమృద్ధినిచ్చే సృష్టికర్త మన దగ్గర ఉండగా ఆయన్ని విడిచిపెట్టి లోకంలోనికి పరిగెడుతున్న వారులారా, ఇదిగో నీ విశ్వాసము ఎవరి యందు ఉంచాలి? దేవుని యందు ఉంచు, మనుషుల మీద కాదు. చాలామంది మనుషులను నమ్ముకుని అక్కడికి వెళితే ఇది దొరుకుతుంది, ఇక్కడ వెళితే ఇది దొరుకుతుంది అని పరిగెడుతున్నారు. అటువంటి వారులారా, అవి ఎక్కువ కాలము నిలవబడవు, అవి నీకు ఉపయోగకరమో కావు. గనుక నీ సృష్టికర్త అయినటువంటి ప్రభు నీ సమస్తమును నీకు ఇచ్చివేసేవాడై ఉన్నాడు. అందుకని అయ్యగారు నాకేమీ కొదువ నాదుడు ఉండని కీర్తన పాడించారు. ఒకసారి దొరల కాలంలో అయ్యగారు హాస్టల్ వార్డెన్గా ఉండేవారంట. హాస్టల్ వార్డెన్గా ఉన్నప్పుడు భయంకరమైన కరువు వచ్చిందట భారతదేశంలో. ఆ దొరలైన వారు ఆహారమును తీసుకొచ్చి మరి హాస్టల్ అయిన వారికి నడుపుతున్నారు కనుక, హాస్టల్స్, పిల్లలు ఉన్న హాస్టల్స్, వారికి ఆహారం పంపించేవారు మరి దొరలైన వారు, వారి ప్రభుత్వం నుండి వచ్చేది కాబట్టి వారు అన్నారంట, ఇండియాలో చాలా కరువు ఉంది, అన్నీ దిగుబడి చేసుకోవాల్సి వస్తుంది, ఎగుమతి ఏం చేయట్లేదు కనుక అక్కడున్న హాస్టల్ వార్డెన్లు మొదలుగున వారందరిని పిలిచారంట. దానిలో అయ్యగారు కూడా ఒకరు. అప్పుడు చెప్పారంట, రోజుకి ఒక పూటే ఆహారం పెట్టండి, రెండవ పూట ఆహారం పెట్టడానికి మన దగ్గర ధాన్యాదులు లేవు అని చెప్పారంట. మీరు 2 పూటలు పెడితే కొంతకాలానికి ఆహారం అయిపోద్ది, అక్కడి నుండి బ్రతుకుట కష్టం అయిపోద్ది, మనకున్నవన్నీ నిండుకుంటాయి అని చెప్పారంట. మరి 4 రోజులకు 15 రోజులకు సరిపడా భోజనము, అంటే రోజుకు ఒక పూట భోజనము ఇచ్చి పంపించారంట అందరికీ. సరే, ఆ పంచినటువంటి దొరగారికి ఒక అనుమానం వచ్చిందంట. మనము పంచినటువంటి బియ్యము లేక ఆహార పదార్థాలు సరిగా హాస్టల్ పిల్లలైన వారికి వడ్డిస్తున్నారు లేదో చూసిరమ్మని, రిపోర్ట్ తీసురమ్మని పంపించారంట. ఎందుకంటే వాళ్ళు తినేస్తున్నారా లేక పిల్లలకి ఏమైనా పెడుతున్నారో లేదు కనుక్కోండి అని చెప్పి ఒక కమిటీ వేసి పంపించారట. వారు ఒకటి రహస్యంగా చూసుకుంటూ వస్తూ అయ్యగారు హాస్టల్ మరి వార్డెన్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు అంట అందరూ ఒక పూట పెట్టడానికి కష్టపడుతుంటే ఈయన 2 పూటల ఆహారం పెట్టారట. రిపోర్ట్ పైకి వెళ్ళిపోయింది. ఇదేంటి, నేను అందరికి ఒక పూటే కదా భోజనం పెట్టమన్నాను, ఈయన 2 పూటలు ఎలా పెడుతున్నాడు? మరి ఎలా పెడితే 15 రోజులకు మరలా నా దగ్గరికి వచ్చి ఆహారం అడుగుతాడు, నేను ఎక్కడి నుండి తీసుకురాను, ఎలా చేస్తున్నాడు చూద్దామని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడంట. ఆయన మరి ఒక చోటు నుండి చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం వేళ అయింది. ఆ యొక్క భోజనము వండడానికి అయ్యగారు పాత్రను సిద్ధపరిచి ప్రార్థన చేసి ఆహారము మరి వండించేవారు. అందరూ ప్లేట్లు తీసి పెట్టుకుని ఉన్నప్పుడు ఆహారాన్ని మరి ప్రార్థన చేశారంట. నాయనా, ఆనాడు కొండ మీద నీవెలాగున సమృద్ధిగా ఇచ్చావు, తినగా మిగిలే స్థితి ఇచ్చినావు, ఈ ఆహారము కూడా తినగా మిగిలే స్థితి ఇవి. తాను ఒక పూటకు ఆహారం వేస్తే ఆ పూట ఆహారం వారు తినగా మరొక పూటకు మిగిలేదంట ఆహారము. కనుక ఆహారం అంతా మరి వేసింది కొన్నే కదా, ఈ పిల్లలు ఇది ఆహారం తినేస్తారు కదా, మరల ఈ ఆహారం ఎక్కడిది అంటే అప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆహారమును మరి ఆశీర్వదించేవాడు. 4 రోజులు ఆయన 2 పూట్ల ఆహారం పెట్టాడని విని ఒక రోజున ఒక ఆదివారం ఆయన పిలిచారంట గుళ్ళో. మరి గుడి జరుగుతున్నప్పుడు లేపి ఆ దొరగారు ముందుకు తీసుకుని వచ్చి, ఇక్కడ చాలా హాస్టళ్లకు నేను ఆహారం పంపాను కానీ అందరూ ఒక పూట పెట్టడానికే కష్టపడ్డారు, కానీ ఈయన 2 పూటలకు ఆహారము పెట్టి ఉన్నాడు. అది దేవుడు ఆశీర్వదించింది తప్ప మేమిచ్చినది కాదు అనగానే అక్కడ ఉన్నవారు అందరూ లేచి చప్పట్లతో మరి దేవుని స్తుతించారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, అప్పుడు ఈ పాట రాసి అక్కడ ఉన్న వారందరితో లోదరగిరిలో ఈ యొక్క వాళ్ళందరితో ఈ పాట పాడించారంట. నాకేమీ కొదువా
నాదుడుంట. వారు కన్నీటితో ఈ పాటను ఏడుస్తూ వారు పాడారు. ఈ పాట పాడిన కొన్ని రోజుల్లోనే కరువంతా తీరిపోయినదంట. దేవుని బిడ్డలారా, ఈ దినమున కరువులలో, వ్యాధి బాధలలో, ఇరికి ఇబ్బందులలో ఉన్నటువంటి వారులారా, ఈ దినమున మనల్ని ఆదరించేవారెవరు? దేవుడే. మనల్ని బలపరిచేవాడెవరు? దేవుడే. విశ్వాసము ద్వారానే దేవుడు మనకు అన్నీ ఏమి అడిగినా ఇచ్చి వేసేవాడు ఆయనే. దేనితో అడగాలంట? విశ్వాసముతో. గనుక మనము దేవుని దగ్గర పొందుకోవడానికి వచ్చాము గనుక ఆయన దృష్టిలో ఎవరు దరిద్రులుగాను, రోగిష్ఠులుగాను, అప్పుల భారములతో, ఇదిగో వ్యసనములతో, లోక సంబంధమైన వాటితో ఉండుట ఆయనకి ఇష్టం లేదు. కనుక విశ్వాసముతో ఎవరు అడిగినా దేవుడు ఎందుకు ఇవ్వడో? ఏమండి, అయ్యగారు ప్రశ్నిస్తారు. ఓ పాఠం చెప్పారు, దేవుడు ఎందుకు ఇవ్వడం. పాఠమ పేరుది, దేవుడు ఎందుకు ఇవ్వడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మన కార్యములను ఎందుకు సఫలపరచడు? దేవుడు మనలను ఎందుకు స్వస్థపరచడు? ఈ దినమున విశ్వాసము నీలో ఉండాలి. అడుగు వాటినిటికంటే, ఊహించు వాటినిటికంటే అత్యధికముగా ఇచ్చేవాడు. ఎందుకు ఇవ్వడు? ఏమండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకుంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదము. చాలండి. ఎవరిని ప్రేమించు వారికంట? ఏమని నేను అంటాను, దేవుడు ఎందుకు ఇవ్వడు? ఏమండి, ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదుము. అన్నీ ఇస్తాడు దేవుడు. లోకమంతా దేవునిని ప్రేమిస్తున్నది కానీ వారి స్వప్రయోజనముల కొరకు ప్రేమిస్తుంది. కానీ ఎవరైతే మరి నిస్వార్థముగా దేవునిని ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడంట? వృద్ధిలోనికి నడిపించి సమృద్ధినిచ్చేవాడై ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇలా 21వ వచనములు అంటున్నాడు, దేవుని ప్రేమించేవారు ఆస్తికర్తలై ఉంటారు. ఎలా చేస్తాడంట ఆయన? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయను. చాలని ఈ దినమున మనము దేవునిని ప్రేమింపబద్ధులమై ఉండాలి. మనము దేవునిని ప్రేమించి నమ్మకమైన వారముగా ఉంటేనంట మనల్ని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేసేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారిలా రైగారు అన్నారు, దేవుని ప్రేమించు వారిని దరిద్రులుగా ఉండాలని ఆయన కోరుకోడు. ఎలా ఉండమంట మనము? ఏమంటే పెంట గొప్పల మీద నుండి మనల్ని లేవనెత్తేవాడు ఆయనే. గనుక ఈ దినమున నీ కలిగిన అపాయములలో నుండి, నీ కలిగిన శ్రమలలో నుండి, నీ కలిగిన దరిద్రములో నుండి, లౌకికములో నుండి నేను తప్పించువాడు ఎవరంటే ఆయనే. 91 దావీదు కీర్తన నిండా రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున నీవు దేవునిని పూర్తిగా నమ్మి దేవునిని ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కనపడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచుకున్నాడు కనుకనే ప్రేమించాడు. దేవుడు తనకున్న వాటన్నిటికంటే ఘనమైన స్థితిలో ఎంచబడి ఆశీర్వదింపబడ్డాడు. ఎవరంట? అబ్రహాము. దేవునిని ఎంతగా నమ్మాడంటే తన తండ్రి కన్నా, తన ఇంటి వారి కన్నా, తన బంధువుల కన్నా, తన దేశము కన్నా దేవునిని నమ్మాడు కనుక దేవుడు పిలవగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపడ్డాడు లేదా? ఈ దినమున దేవుని పిలుపు చేత కలవరి మహిమ స్వస్థత చాలలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు గనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? తప్పక ఆశీర్వదించేవాడై ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవునిని ప్రేమించేవారమై ఉండాలి. ఆయన ప్రేమించే వారిని దేవుడు సమస్తమును ఇచ్చివేసేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి. ఎలా ఉండాలంట మనం? ఏమండి? ఎవరు బలిష్టమైన చేతి క్రింద? దేవుని బలిష్టమైన చేతి కింద. దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే, కృంగి ఉన్నటువంటి నిన్ను లేవనెత్తేవాడు ఆయనే. మన క్రియలు సరిగా లేనందున దేవుని దీవెనకు దూరం అవుతాం. మన క్రియలు సరిగా లేనందున గనుక మనకు సమస్తమును సమకూర్చేవాడు ఎవరంట? దేవుడే. ఈ దినమున దేవుని యందు విశ్వాసము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ దినమున మనలను, మన క్రియలను పరిశీలించేవాడెవరంట? దేవుడే. మన క్రియలను, మన కార్యములను పరిశీలించే దేవుడు మన ఎదుటున్నారు గనుక జాగ్రత్త సుమే. దేవుని దృష్టిలో నీవు ఏ రీతిగా ఉండాలి? నమ్మకమైన వాడిగా ఉండు. దేవుని బిడ్డలారా, ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా నమ్మకముగా ఉన్నాడు గనుక ఏలియా పొందిన ఆత్మలో దేవుడు ఎలీషాకు దేవుడు ఆత్మనిచ్చి ఉన్నాడు. 2 పాలను అడిగాడు. దేవుని యొక్క ఆత్మను కోరుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు. మరి ఎలీషా శిష్యుడు ఏం తెచ్చుకున్నాడు? ఎవని శాపమును తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, అతడు తన క్రియలు సరిగా లేనందున దీవెనకు దూరం అయిపోయి శాపకరమైన స్థితిని పొందుకొని ఉన్నాడు. దేన్ని ఆశించి? లోకాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి, అధికారాన్ని ఆశించి ఇదిగో దేవుని యొక్క దీవెనను పొందుకొని ఉన్నాడు. ఈ దినమున మనము దేవుని దీవెనను పొందుకుంటున్నామా, దూరం అవుతున్నామా? ఎలీషా పొందుకున్నాడు, గెహాజీ దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, మన క్రియలు సరిగా లేనందున దేవుని యొక్క అద్భుత కార్యాలు పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. ఈ దినమున ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? దేన మనస్కులై ఉండాలి. గనుక దేన మనసు ఎవరిచ్చేది? దేవుడే ఇచ్చేది. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మన యొక్క జీవితంలో దేన మనస్కులై ఉండండి. మరి ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండవలసిన వారు విన్నాం. మన క్రియలు, మన విశ్వాసము, మన ప్రార్థన, మన యొక్క స్తుతి, కృతజ్ఞత మనం కలిగి ఉన్నప్పుడు ఆయన అందించే శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాము. గనుక ఆయన మనలను ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తూ ఉన్నాడు. గనుక ఈ దినం మనల్ని పరిశీలించి దేవుడు మనకు మేలును అనుగ్రహించే వాడై ఉన్నాడు. గనుక ఈ దినం మన ప్రభు ఎదుటికి వచ్చిన నీవు నీ జీవితమును దేవునికి సమర్పించుకొని దేవునికి ఇష్టడు అయి ఉండగలిగే ధన్యత, మన హృదయమును దేవునికి సమర్పించుకొనగలిగే ధన్యత నేడు ప్రభు మనెల్లరికీ అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాము. దయానిధి అయిన మా తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్యములో నుండి నీ బిడ్డలతో నీవు మాట్లాడినందుకు విధానమును బట్టి నీకు స్తోత్రములు. సమస్తమును పరిశీలించి పరీక్షించే దేవుడు అయి ఉన్నావు గనుక దేవా, ఏ హృదయము, దేవా ఏ జీవితము, ఏది అవసరత ఉన్నదో ప్రతి వాటిని నీవే నెరవేర్పును దయచేసి నీ బిడలైన వారికి సమృద్ధైన స్థితిని దయచేసి నడిపించండి. వెదజల్లిన వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింపును దయచేసి నీ వాక్యం అనే ఉదుక స్నానం చేత శుద్ధీకరించుకొని పరిశుద్ధపరిచి నీ బిడలైన వారిని ఉపకారములతో మేలులతో నీవే నింపి నడిపించి మహిమను పొందమని, సమస్త కార్యములను మాకు అనుగ్రహించడానికి మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.
ఒక కుమారుడు కుమార్తె అంటండి. మరి వారి కుమార్తెకు మరి ముందుగా బాబుని దేవుడు ఇచ్చారు. తర్వాత పాప నిమిత్తము మరి ప్రార్థన చేసుకునగా 8వ నెలలో మరి పాపకి బీపీ వల్ల వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంటండి ఈ కుమార్తె విషయంలో. అయితే మరి తల్లి బిడ్డ కూడా మరి బ్రతకడం కష్టమని చెప్పారట. మరి అప్పుడే ఆపరేషన్ చేసి పాపను తీశారు. పాప మరి 1 kg మాత్రమే ఉందంటండి. బాక్స్లో పెట్టారట. మరి బాక్స్లో పెట్టినా కూడా మరి బ్రతకదు, కష్టమని చెప్పారట. మరి తల్లిదండ్రులు మరి బిడ్డ క్షేమం కొరకు మరి ప్రార్థన చేసుకునగా మరి అద్భుత రీతిలో దేవుడు మరి కేజీ పుట్టినటువంటి బిడ్డను నేటి దినంలో సజీవ సాక్షిగా బ్రతకదు అని చెప్పినప్పటికీ దేవుడు పరమ వైద్యుడైన ఆ బిడ్డను స్వస్థపరిచి మన మధ్యలోనికి నడిపించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ సజీవుడైన దేవుని మహిమపరుద్దాం. పిరిపెన్న గారు అబ్బాయికి మరి గుండె ఆపరేషన్ చాలా సీరియస్ అయిందండి. మరి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా చేయాలన్నారు, లేకపోతే 6 లక్షలు కావాలన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ఆపేశారు. అతను చాలా క్రిటికల్ అయిపోయింది. మరి ప్రార్థన చేసుకోగా అతనికి ఆరోగ్యశ్రీ దేవుడు మరి ఇచ్చినందుకు, అలాగే మరి ఆ టైంలో అతనికి B నెగిటివ్ ఉందండి. ఆ రక్తం కూడా దొరకలేదు. 6 ప్యాకెట్లు చూడమన్నారట. మరి చాలా గ్రూప్లో పెట్టి యాజకులతో సంఘంతో ప్రార్థన చేయించుకోగా మరి ఆ రక్తం దొరికినందుకు ఆ కుమారుడికి ఆపరేషన్ జయకరంగా జరిగినందుకు వీరి యజమానుడి గారి ప్రయాణంలో తోడుగునందుకు శాలకు రాగా దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారములు చేసినందుకు వీరి పిన్ని గారు అబ్బాయిని దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దీవెన్ కుమార్ గారు పెద్ద నిండ్రుకుల నుంచి వచ్చారు. వీరి రొయ్యల చెరువులు చాలా మరి నష్టం వచ్చిందటండి. మరలా వేశారట. అయితే మరి ఇప్పుడు బాగా పడితే సాల్లో సాక్ష్యం చెబుతాను అనుకునగా మరి దేవునికి మొక్కుకొనగా దేవుని మహాకృపను బట్టి మరి రొయ్యల చెరువు విషయంలో మంచి అభివృద్ధిని, మంచి లాభాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఈరోజు చాలికి నడిపించి సాక్ష్యం చెప్పడానికి దేవుడు చూపిన కృపను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం.